గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథం నుండి 31వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ఇక్కడ భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి ప్రభువా. అంటే నా టైం అండ్ నా సీజన్స్ ఎవ్రీథింగ్ నీ చేతిలో ఉంది. టైం బట్టి నీ యొక్క చిత్త ప్రకారంగా పరిస్థితులు ఎలాగన్నా నువ్వు మార్చగలవు. ఇప్పుడు నేను శత్రువు చేత తరంబడుతున్నాను. శత్రువు చేత తరంబడుతున్నప్పుడు ఇలాగా గుహల్లోనూ అడవుల్లోనూ దాక్కుంటున్నాను. ఇది దాక్కునే సీజన్ అవ్వచ్చు, కానీ నాకు నమ్మకం ఉంది దీని తర్వాత మరొక సీజన్ ఉంటుంది. నన్ను విడిపించే సమయం కూడా నువ్వు నా కొరకు ఏర్పరిచావని నేను నమ్ముకుంటున్నాను. ప్రభువా, నా నమ్మికను బట్టి నన్ను కరుణించని దేవుడిని అడుగుతున్నాడు. నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి ప్రభువా అని. భక్తుడైనటువంటి సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి కూడా దేవుడు ఏ కాలమందు అది చక్కగా జరుగునట్లు దేవుడు అన్నిటికీ సమయాన్ని నియమించాడట. ఏంటి ఆ సమయం? పుట్టడానికి ఒక సమయము, చనిపోవడానికి ఒక సమయము, ఇల్లు కట్టడానికి ఒక సమయము, ఇల్లు పడేయడానికి ఒక సమయం. అలాగే మన జీవితంలో కూడా శత్రువు చేతిలో ఓటమిని అనుభవించే సమయం ఉండొచ్చు, కానీ అదే శత్రువు చేతిలో ఓటమి మాత్రమే కాదు, ఆ శత్రువుని జయించే సమయం కూడా దేవుడు ఇస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇట్ ఈస్ జస్ట్ ఎ సీజన్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. నీ జీవితంలో నా జీవితంలో అనుభవిస్తున్న శోధన కానీ, బాధ కానీ, కష్టం కానీ, ఆ కష్టంతో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పర్మనెంట్ కాదు, కొంతకాలం వరకు దేవుడు నిన్ను అనుమతించాడంతే. భక్తుడైనటువంటి యోబు కొంతకాలము సఫరింగ్, భయంకరమైనటువంటి బాధ వేదన అనుభవించే సీజన్ అయితే ఆయనకి దేవుడిచ్చాడు. దానికి కారణం ఏంటో ఆయనకే తెలియలేదు. తర్వాత ఆ యొక్క శ్రమని, కష్టాన్ని, బాధని అనుభవిస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు అభిషేకము, రెట్టింపు దీవెన యోబు అనుభవించాడు. కతిమా సీజన్ అంతా కూడా యోబు గారి జీవితంలో చివరి శ్వాస వరకు మరలా ఆ బాధ, వేదన, కష్టం రాలేదు. ఆ బాధ, వేదన అనేది ఇట్స్ జస్ట్ ఏ సీజన్, జస్ట్ ఏ పీరియడ్, జస్ట్ ఏ టైమింగ్, కొంతకాలం మాత్రమే, కొంత సమయం మాత్రమే. అది కూడా దేవుడు మనల్ని పరీక్షించడానికి. దావీదు సౌలుకి జడిసి గుహలో దాక్కున్న సందర్భాలు ఉన్నాయి. అదే దావీదు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యి మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలులకు రాజుగా ఉన్న సందర్భం కూడా ఉంది. ఎక్కువ కాలం దేవుడు అతన్ని హెచ్చించి ఆశీర్వదించిన కొంతకాలము దాక్కునే సమయం కూడా దావీదుకి వచ్చింది కదా. మన జీవితంలో కొన్నిసార్లు ఏటి ప్రభువా నాకు ఈ ఓటమి, ఏటి ప్రభువా నాకు ఈ యొక్క అవమానము, ఈ నింద ఏంటి అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నాయనా, ఇట్స్ జస్ట్ ఎ సీజన్, బీ పేషెంట్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. నా కుమారుడా, నా కుమార్తె, ఇది కొంతకాలము, నీకు అది నేను కావాలని ఉంచాను. అది కొంతకాలం వరకే. ఆ కాలం అయిపోయిన తర్వాత నా కృపాకాలం నీ జీవితంలో వస్తుంది, భయపడద్దు. చెయ్యని తప్పుకి భక్తుడైనటువంటి యోసేపు భయంకరమైన నిందని, శిక్షణ అనుభవించాడు. కొన్ని సంవత్సరాలు అనుభవించాడు. ఏ పాపము చేయని యథార్థవంతుడు ఒక స్త్రీ వ్యామోహానికి గురయ్యి పారిపోయినప్పటికీ కూడా ఆ స్త్రీని ఇతడే పాడు చేయబోయాడని చెప్పి ఘోరమైన రేప్ కేసుతో జైల్లో పడేస్తే ఇతని యొక్క నీతి, ఇతని యొక్క నిజాయితీ ఎవ్వరు పట్టించుకోలేదు. క్రై ఇన్ ద విల్డర్నెస్ అయింది. అరణ్యంలో ఎంత గట్టిగా కేకేస్తే ఎవరికి వినబడుతుంది అన్నట్టుగానే అందరిలో ఈ ఎవరూ లేని అనాథ అయినటువంటి యోసేపు యొక్క నీతి కేక ఎవరికి వినబడలేదు. కానీ దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. యోసేపు ఆ కాలంలో కొన్ని సంవత్సరాలు చెయ్యని తప్పుకి నింద పడుతూ కూడా భరిస్తూనే అనుభవిస్తున్నాడు. యోసేపు బహుశా ఆయనకి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా ఇట్స్ ఏ సీజన్, కొంతకాలం నేను ఓర్చుకుంటాను. నా దేవుడు నేను ఎంతగా అవమానపరచబడ్డానో, నేను ఎంతగా శిక్షింపబడ్డానో, నేను ఎంతగా ప్రజల చేత తృణీకరింపబడ్డానో,
దానికి అనేక రెట్లు నన్ను హెచ్చిస్తాడు. కాకపోతే హెచ్చించే ముందు నన్ను కొంత సీజన్ దేవుడు నన్ను ఆత్మీయంగా బలపరచడానికేమో, నన్ను ఇంకా స్పిరిచువల్గా ఎదిగించడానికేమో ఈ జైల్లో పడేసాడని చెప్పి చాలా నిరీక్షణతో యోసేపు దేవుని కృప కొరకు ఎదురు చూశాడు. ఒక విత్తనం మొలకెత్తక ముందు భూమిలో పాతిపెట్టబడిన తర్వాత అది నిజంగా వేరు లోపలికి తన్ని బాగా ఎదిగిన తర్వాతే చిన్న మొలక బయటకు వస్తుంది. ఆ మొలక వచ్చింది అంటే అప్పుడే దాని యొక్క ఎదుగుదల ప్రారంభమైంది కాదు, ఆల్రెడీ లోపల ఎదిగింది కాబట్టే, ఆల్రెడీ లోపల వేరు తన్నింది కాబట్టే, ఆ భూమి క్రింద ఎవరికి కనబడని ఆ చీకటి టైంలో అది డెవలప్ అయింది కాబట్టే చక్కగా బయటకు వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనలను బలపరిచే టైం మనము బయటికి కనబడం. దేవుడు మనల్ని ఎదిగించి స్పిరిచువల్గా ఆత్మీయంగా బలపరుస్తున్నప్పుడు అది మనం దాక్కునే టైంలోనో, అవమానపరచబడిన స్థితిలోనో, ప్రజల చేత తృణీకరింపబడిన స్థితిలోనో మనం ఉంటాం. ఆ స్థితిని మనం ఎలాగ ఫీల్ అవ్వాలంటే, దేవుడు నన్ను స్పిరిచువల్గా ఎదిగించే టైం ఇది. 10 మందిలోనూ 10 మంది గౌరవ ఘనతలను నాకు రావట్లేదు, నాకు రావాల్సిన గౌరవం పోయింది అని కృంగిపోవాల్సిన పని లేదు. నన్ను దేవుడు దాచాడు. ఈ అవమానం అవ్వచ్చు, ఈ ఓటమి అవ్వచ్చు, ఈ నింద అవ్వచ్చు, ఇందులో నన్ను దేవుడు దాచి 10 మందిలోకి వెళ్లకుండా నన్ను బలపరుస్తున్నాడు. ఒకరోజు వస్తుంది, ఈ సీజన్ పోద్ది, దేవుని కృపాకాలం వస్తుంది. అప్పుడు నన్ను ఎవడ దాయాలన్నా సరే ఎవడ వల్ల కాదు. యోసేపుని ఎవడన్నా దాయగలిగాడా? తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరన్నా అడ్డుకోగలిగారా? దేవుని టైం వచ్చినప్పుడు మనల్ని ఎవరు అడ్డగించలేరు. ఆ టైం రాకముందు ఇది నేను కొంచెం బాధ, సమస్య, శోధన, ఇబ్బంది, కష్టము, నష్టము, అవమానము అనుభవించవలసి వస్తే అనుభవిస్తాను. ఎలాగ అనుభవిస్తాను? ఒక నిరీక్షణతో. ఇట్ ఈస్ జస్ట్ ఏ సీజన్, కొంతకాలం వరకే. నా ప్రభు నన్ను చూస్తున్నాడు. నా నీతికి, నా యథార్థతకి, నా ప్రార్థనకి, నా నిరీక్షణకి నా ప్రభు చాలా అద్భుతంగా కొలిచి ఇవ్వవలసిన దానికన్నా అనేక రెట్లు హెచ్చుగా నాకు ఇవ్వబోతున్నాడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదనే విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూస్తే ఈ యొక్క బాధకరమైన సీజన్ త్వరగా దేవుడు తొలగించి బ్లెస్సెడ్ సీజన్ మనకి ఇవ్వబోతున్నాడు. దేవుడి వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే బాధతో, వేదనతో, ఇబ్బందులతో కృంగిపోతున్నారో, చేయని తప్పుకి పడుతున్న నిందలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలతో బాధపడుతున్నారు. ఎంతకాలము ప్రభు అంటే ఈరోజు మాతో మాట్లాడావు. ఇట్స్ జస్ట్ ఏ సీజన్, బేర్ ఇట్. కొంతకాలం మాత్రమే, సహించు అని నువ్వు చెప్తున్నావు. సహించు వానికే జయించే కృపిస్తావు కనుక సహించున్న మాకు జయించే భాగ్యం ఇచ్చి నీ మహిమైశ్వర్యములో నీ సమాధానముతో మమ్మల్ని నింపమని, నీ సమాధాన కాలమును త్వరలోనే మాకు దయచేస్తున్నారని మీకు వందనాలు చెల్లించుకొనిచు, నిరీక్షణతో నిన్ను మా చివరి శ్వాస వరకు వెంబడిస్తూ నిరీక్షణ ఫలం పొందే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దిన అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ఆయన దక్షిణ హస్త కార్యాలతో మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.